హరే కృష్ణ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? ఏంటివి అనుకుంటున్నారా? క్లిప్ స్టోన్స్. చాలామంది వెయిట్ చేస్తున్నారండి క్లిప్ స్టోన్స్ గురించి. నేను కూడా చాలా చాలా హ్యాపీ. అసలు వీడియో కూడా పెట్టకుండానే చాలా వరకు స్టాక్ అయిపోయింది. సో, దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ. యాక్చువల్‌గా నేను జయ ఇద్దరం కలిసి ఇది చేస్తున్నామని అందరికీ తెలుసు. సో, మేము ఫస్ట్ ఏమనుకున్నామంటే ఈసారి మాత్రం ఎవరికి వాళ్ళు సెపరేట్‌గానే ఫుల్ ప్యాకెట్స్ తెప్పించుకోవాలి అనుకున్నాం. బట్ లాస్ట్ టైం కంటే ఇప్పుడు ప్రైజెస్ ఇంకా పెరిగిపోయినాయి. సో, లాస్ట్ టైం దాని మీద ఒక్కొక్క ప్యాకెట్ మీద ఇంకో ₹100 పెరిగింది. సో, ఫస్ట్ కష్టంగానే అనిపించింది రియలైజ్ అవ్వటానికి. బట్ కానీ తప్పదు కదా! సో, ఏంటంటే ఫస్ట్ ఫుల్ ప్యాకెట్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళం బడ్జెట్ ఓవర్ అయిపోవటం వల్ల ఇంకా ఒకే ప్యాకెట్‌ని ఇద్దరు షేర్ చేసుకునే దగ్గరకు వచ్చేసామన్నమాట. సో, ఇవన్నీ స్టాక్ నాకొచ్చింది. సో, నేను జయాకి హాఫ్ అమౌంట్ అనేది పంపించాలి. అలాగే జయాకి రేపు ఒకటొస్తది. సో, తను నాకు పంపిస్తది. ఒక అండర్‌స్టాండింగ్ మీద ఇద్దరం ఉన్నాము. సో, తను నేను కూడా నేనేం కొన్నా తనకు హాఫ్ పంపించటం, తనేం కొన్నా నాకు హాఫ్ పంపిస్తది. సో, ఒకరి దగ్గర ఉన్నద అమౌంట్‌తోనే ఇన్వెస్ట్‌మెంట్ పెరిగిపోతుంది. సో దట్ అందుకని మేమిద్దరం ఏం తీసుకున్నా హాఫ్ తీసుకుంటున్నాము. చూడండి, మీకు జూమ్ చేసి కూడా చూపిస్తున్నాను. ఇదైతే ఆరెంజ్, లైట్ ఆరెంజ్ చాలా చాలా బాగుందండి. వీడియోలో కంటే బయట ఇంకా బాగుంది. ఈ పర్పుల్ కూడా ఐ షేప్‌లో టోటల్ 9 కలర్స్ తెప్పించామండి. క్లిప్ స్టోన్స్ కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు. నేను క్లిప్ స్టోన్స్ వీడియోకి కూడా అప్లోడ్ చేయకముందే నాకు చాలా వరకు క్లిప్ స్టోన్స్ అయిపోయాయి తెలుసా. సో, ఎందుకంటే పెండింగ్‌లో ఉన్న ఆర్డర్స్ అన్నిటికీ ఈ లైట్ పింక్ అయితే 50 పీసెస్ అయిపోయాయి. జస్ట్ 50 పీసెస్ మాత్రమే ఇంకా ఉన్నాయి. సో, ఇంత మంచి రెస్పాన్స్ వస్తుంది అని తెలిస్తే ఇంకా ఏదో ఒకటి చేసి ఇంకొంచెం ఎక్కువ క్లిప్ స్టోన్స్ తెప్పించి ఉండేదాన్ని. బట్ మళ్ళీ తెప్పించుకోవాలి, ఇంకేం చేస్తాం. ఇవేంటంటే క్వాంటిటీస్ అనేవి జస్ట్ 100 పీసెస్ అనమాట. ఈ ప్యాకెట్స్లో మీకు ఏవైతే కనిపిస్తున్నాయో అవి 100 పీసెస్. సో, 100 పీసెస్ని మళ్ళీ నేను 50, జయ 50 సపరేట్ చేసుకోవాలన్నమాట. సో, అలాగా ఐ షేప్స్లో కూడా తెప్పించాము. ఓవెల్, స్క్వేరు, ఇదేమో రౌండ్. ఇది మాత్రం రబ్బర్ బ్యాండ్ లోపల మనకు మిడిల్లో స్టిక్ చేసుకోవటానికి. ఇంతకుముందు అయితే జర్కన్ స్టోన్స్ పెట్టేవాళ్ళము. ఇప్పుడు ఈ క్లిప్ స్టోన్ పెట్టుకోవచ్చు అనమాట. సో, వాటి కోసం తెప్పించాము క్లిప్ స్టోన్స్. ఇదైతే వైన్ కలరు, పర్పుల్ కలరు ఎంత బాగుందో. ఇందులో ఒకటి ఐ షేప్లో ఒకటి ఈ కలర్ దొరికింది. మేము అన్నిటిలోనే అడిగాం కానీ అన్నీ ఒకే కలర్ వచ్చేలాగా ఈవెన్గా అడిగాం కానీ దొరకలేదన్నమాట. సో, ఇవి చూడండి, చిన్న క్లిప్ స్టోన్స్, ఎల్లో, స్కై బ్లూ, ఇది రెడ్, తర్వాత మెరూన్, అన్నీ జూమ్ చేసి చూపిస్తున్నానండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ నా వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. నేను ఖచ్చితంగా రిప్లై చేస్తాను. ఇది డార్క్ గ్రీన్, డార్క్ బ్లూ. అలాగే అంతేకాకుండా మీరు ఎప్పుడైతే కొనాలి అని అనుకుంటారో, మీ దగ్గర ఎప్పుడైతే డబ్బులు ఉన్నాయి అని అనుకుంటారో అప్పుడే కాంటాక్ట్ అవ్వండి. మా దగ్గర స్టాక్ ఉంటే వెంటనే స్టాక్ ఉందని చెప్తాము. స్టాక్ లేకపోతే మీకు మళ్ళీ రీస్టాక్ చేసి తెప్పించడానికి కూడా ట్రై చేస్తాము. అంతేకాని చాలామంది కస్టమర్స్ ఏం చేస్తున్నారంటే అవైలబిలిటీ కనుక్కుంటున్నారు. మేము కొన్ని డేస్ పోయిన తర్వాత మీకు కాంటాక్ట్ అవుతాము, మాకు కొంచెం టైం కావాలి, ఇలా చెప్తున్నారనమాట. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళ కోసం మేము స్టాక్ ఉంచినా నెక్స్ట్ వాళ్ళకి అడిగితే ఉందని చెప్పాలా, వాళ్ళకి స్టాక్ అయిపోయిందని చెప్పాలో తెలియట్లేదు. సో, అదంతా వద్దండి. ప్లీజ్ మీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడే మాకు వాట్సాప్ చేయండి. మేము ఖచ్చితంగా అప్పుడే రిప్లై చేస్తాము. అండ్ ఇంకో విషయం, సిఓడి అనేది అవైలబుల్గా అస్సలు లేదండి. ఈ ఎండివై బేసెస్ ఏంటంటే 0.5 ఇంచ్, అది అంటే హాఫ్ ఇంచు, ఇది 1 ఇంచ్. ఎండిఎఫ్ బేసెస్లో 3 సైజెస్ తెప్పించాము. ఇది 500 పీసెస్ అనమాట. సో, మేము 1000 పీసెస్ తీసుకున్నాము. మేము సపరేట్ చేసుకునే కష్టం లేకుండా వాడే సపరేట్ చేసి ఇచ్చాడనమాట. ఇది 500 పీసెస్, ఇంకొకటి 500 పీసెస్, మొత్తం 1000 పీసెస్. ఇది 1.5 ఇంచ్. ప్యాకింగ్లో వాడే 500 పీసెస్ చేసి ఇచ్చాడనమాట. సో, ఈ చిన్నది వచ్చేసరికి హాఫ్ ఇంచ్,
ఇది వచ్చేసరికి 1 ఇంచ్, ఇది 1.5 ఇంచ్. సో 2 ఇంచ్ కూడా ఉంటుందండి, కానీ మేము 2 ఇంచ్ అయితే తెప్పించలేదు, బడ్జెట్ ఓవర్ అయిపోతుంది అని చెప్పి. ఎవరో అడగను కూడా అడగలేదు 2 ఇంచ్ ఉందా అని చెప్పి. సో దట్ అందుకే ఇవి మాత్రమే తెప్పించాము. రిమైనింగ్ షేప్స్ అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయండి. ఇవి రెగ్యులర్ కదా రౌండ్ అనేది, అందుకే రౌండ్ మళ్ళీ రీస్టాక్ చేసాం. ఇది చూసారా యాష్ కలర్ అండ్ ఇవి పేస్టల్ కలర్స్ అండి. కొన్ని ఏవైతే అవైలబిలిటీగా షాప్లో ఉన్నాయో వాళ్ళ దగ్గర నుంచి మేము అవైలబిలిటీ ఉన్నవి మాత్రమే ఏమంటారు అదే పేస్టల్ షేడ్స్ అనేవి మేము తెప్పించామన్నమాట. అండ్ మళ్ళీ ఇంకో 1 వీక్ 10 డేస్లో రీస్టాక్ చేస్తామని చెప్పారు రిమైనింగ్ కలర్స్ కూడా. సో అప్పుడు అమౌంట్ ఉంటే ట్రై చేయాలి ఖచ్చితంగా. సో ఇంకా మీలో ఎవరికైనా మేము నిజంగానే కొరియర్ చేస్తామా, మేము ఫేకా అని అనుకుంటే ఈ మెటీరియల్ అంతా కొనుక్కొని ఇంట్లో పెట్టుకొని మేము ఏం చేసుకుంటామండి చెప్పండి. రోజు ఒక యూట్యూబ్ వీడియో అప్లోడ్ చేస్తూ ఉంటాము, ట్రాక్ ఐడీస్ ఇస్తూ ఉంటాము. సో ఇదండి ఈరోజు వీడియో. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్కి వాట్సాప్ చేయండి, ఖచ్చితంగా రిప్లై చేస్తాను. అండ్ ప్లీజ్ ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, బాబా.